వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. ఈరోజు మనం స్పెషల్ ఎన్ఆర్ఐ టాక్ షో. గత కొంతకాలంగా మనం చూసినట్లయితే అటు ఇండియాలో నివసిస్తూ అనేక మంది భారతీయులు వాళ్ళ పిల్లలు ఇక్కడ పంపించాలనుకున్నవారు స్టూడెంట్స్ని, అదేవిధంగా ఇక్కడికి ఎంఎస్ కోసం వచ్చిన స్టూడెంట్సు, అదేవిధంగా అనేక మంది నాన్ ఇమిగ్రెంట్స్, వీరందరూ కూడా చాలా రకాల కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే డైలమా పరిస్థితి ఉంది. సో ట్రంప్ గెలిచినాక ఎలా ఉండబోతుంది, సో ట్రంప్ రూలింగ్ మొదలైనాక జనవరి 20 ప్రమాణ స్వీకారం జరిగాక ఏ విధంగా ఉండబోతుంది అనే విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో మనం చూసినట్లయితే బైడెన్ కూడా ఒక కొత్త రూల్ని H1B లాంటి వీసా విషయంలో కూడా తీసుకురావడం, ఈ విషయంలో ఎంతవరకు స్టూడెంట్స్ వీసా ఊరట ఉంటుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఈ క్రమంలో రానున్న భవిష్యత్తు 4 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగనుంది, సో గడ్డు కాలం అని చెప్పుకోవాలా స్టూడెంట్స్కి, లేదంటే మరింత ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందా, లేదా ఒక మంచి వాల్యూస్తో వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు ప్లేస్ ఉంటుందా అనే చర్చ ఈరోజు మనం ప్రముఖ ప్రొఫెసర్ వెంకటకుర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అనేక విద్యా సంస్థల్లో లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా డేటా సైంటిస్ట్. ఆయన ఎప్పటి నుంచో అనేక రకాలుగా మనం చూసుకున్నట్లయితే అనేక ఎడ్యుకేషన్ విభాగాల్లో ఎన్నో సంస్థలకి, అనుబంధ సంస్థలకి ఆయన వ్యవహారకర్తగా అదేవిధంగా సెమినార్స్ ఇస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఆయనకున్న అనుభవాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ విషయాల్ని ఏ విధంగా ఆయన పంచుకొని ఉన్నారు ఆయన మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ టు అవర్ ఎన్ఆర్ఐ టాక్ షో వెంకటకుర్తి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ సిచ్యువేషన్ చూసినట్లయితే ఒక రకంగా ప్రతి స్టూడెంట్స్కి కానీ ఇక్కడికి వచ్చిన వారికి కానీ ఇండియా నుంచి కొత్తగా ఎంఎస్ చేయాలి అని రావాలనుకుంటున్న స్టూడెంట్స్కి కానీ ట్రంప్ గెలవటం పట్ల అందరూ కూడా ఒక కన్ఫ్యూజన్, ఒక డైలమా పరిస్థితి అనేది ప్రస్తుతానికి కనిపిస్తుంది. సో జనవరి 20 అనేది దాటితే కానీ వీటన్నిటికి కూడా ఆన్సర్ వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో దీన్ని మీరు ఏ విధంగా అభివర్ణిస్తారు? ఈ ట్రంప్ మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మీరు చూసినట్లయితే ద రీజన్ ఈజ్ ట్రంప్ ఎక్కడా కూడా ఇల్లీగల్గా అంటే లీగల్గా అమెరికా వచ్చినటువంటి వాళ్ళని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టట్లేదు. అంటే లీగల్గా వచ్చినటువంటి వాళ్ళని, ఇల్లీగల్గా వచ్చినటువంటి వాళ్ళని అంటారా, లైక్ ఓకే దే ఆర్ ఏ లైబిలిటీ టు ద కంట్రీ, వాళ్ళు కంట్రీకి లైబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో తప్పనేది ఏమీ కూడా నాకైతే పర్సనల్గా అనిపించట్లేదు. సో కాబట్టి ఎప్పుడైనా సరే మన ఇండియన్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు లీగల్గానే అమెరికా వస్తున్నారు. లీగల్గా వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది 100% ఉండకూడదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైము ట్రంప్ 4 yearsలో కూడా స్టూడెంట్స్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇల్లీగల్ వాళ్ళని ఇబ్బంది పెడతారు, అది ఒకటి. రెండవది, ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ నేను ఒక చిన్న కొటేషన్ చెప్తాను. సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. ఇక్కడ దీన్ని మనం ఎలా అన్వయించుకోవాలంటే సెలెక్ట్ రైట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తిని బట్టి మనం దాని యొక్క అథెంటిసిటీని మనం తీసుకుంటాం. సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని భయపడాల్సిన అవసరం ఏమాత్రము లేదు. ట్రంప్ ఇప్పటి వరకు ఏ స్టేట్మెంట్ చూసినా కూడా లీగల్గా అమెరికా వచ్చేటువంటి వాళ్ళని మాత్రం ఎలాంటి ఇబ్బంది 100% ఉండదు. ఇల్లీగల్స్ కంటారా, ఉంటుంది, దాన్ని ఎవరు కాదనలేని పరిస్థితి. స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు ప్రోగా ఉంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది చెప్పండి. అదేవిధంగా నెక్స్ట్ రావాలనుకుంటున్న స్టూడెంట్స్కి ఈ రెండు కూడా విషయాలు. ప్రస్తుతం ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఉద్యోగం తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళకి OPT అవి వస్తే ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇక్కడ ఉద్యోగం రావాలి అంటే ఏమిటి, వాళ్ళ దగ్గర స్కిల్స్ అనేటువంటిది ఉండాలి. స్కిల్స్ ఉండాలి. మీకు కొన్ని ఈక్వేషన్స్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వలేదు, అంటే ఛార్జ్ తీసుకోలేదు. అయినప్పటికీ కూడా మొన్న ఈ మధ్య చాలామందికి OPT డినై అయింది, అంటే OPT కార్డు రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే రీజన్ చెప్తున్నాను నేను. ఆ రీజన్ ఏంటంటే వాళ్ళు అడిగినటువంటి FAQ ఏంటంటే మీ ఫీజు ఎలా కట్టారు అని అడిగారు. ఓకే, బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొని కట్టాము అని చెప్పారు. ఓకే, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి అన్నారు.
అది కూడా ఎలా అడిగారు? బ్యాంకు వాళ్ళ ఈమెయిల్ నుంచి వాళ్ళ ఈమెయిల్కి రావాలి అని అడిగారు. నాకు తెలిసిన వాళ్ళు డబ్బులు అక్కడ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్ చేత కట్టించారు. అంటే రికార్డులో ఎక్కడా కూడా ఆ అమ్మాయి కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళు కానీ కట్టకపోయేసరికి ఏదో సంథింగ్ మెస్అప్ అయిపోయిందని రిజెక్ట్ చేశారు. ఇంకొక అతనికి ఏం చేశారు అంటే, 2 సంవత్సరాల పాటు నువ్వు అమెరికాలో ఉన్నావు కదా, నెలకి ఒక $1000 ఖర్చు అవుతాయి, ఈ $1000 ఎవరు ఇచ్చారు అని అడిగారు. మా ఫాదర్ ఇచ్చారు. ఓకే, బ్యాంక్ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు. బ్యాంక్ స్టేట్మెంట్ లేదు, వాళ్ళ ఫాదర్ ఇవ్వలేదు. మరి ఎలా ఈ 2 సంవత్సరాలు బతికారు? ఏదో 6 జాబులు చేసుకొని ఇల్లీగల్గా చేశారు. దాంతో రిజెక్షన్స్ స్టార్ట్ అయినాయి. అంటే ఇక్కడ అర్థమేంటంటే, ట్రంప్ రావటం వల్ల రిఫార్మ్స్ అనేది పక్కన పెట్టేసేయండి, ఆల్రెడీ రూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇవాళ స్టూడెంట్స్ ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ వెరీ సింపుల్ లాజిక్ ఈస్, ఎందుకంటే ఒక్కసారి ఓపీటీ రిజెక్ట్ అయింది, అయితే ఆర్ఎఫ్ఈ వచ్చింది అంటే దానికి ఆన్సర్ చేయడం చికాకు చాలా కష్టంగా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్, పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్ తీసుకోండి. దట్ షుడ్ బీ బెటర్. అదేంటి, ఉన్నటువంటి స్టూడెంట్స్కి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఎంఎస్ డిగ్రీకి ఇక్కడికి వస్తారు. వచ్చి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగం కోసం వెతుక్కోవాలి. 2 సంవత్సరాల తర్వాత ఉద్యోగం కోసం వెతుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ 2 సంవత్సరాల పాటు ఫైనాన్షియల్గా వాళ్ళ పరిస్థితి ఏమిటి అది ఫస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే 40 లక్షలు 50 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకుంటారు. దట్ షుడ్ బి గుడ్. నేను ఈ హోల్ సిచ్యువేషన్లో అమెరికాకి రావద్దు అని మాత్రం నేను ఎప్పుడూ చెప్పట్లేదు, ఎప్పుడూ చెప్పను కూడా. ఎందుకంటే అమెరికా అనేటువంటిది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఈ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్లో వాళ్ళ మేమంతా వచ్చాము, కాస్త కూస్తో సక్సెస్ అయ్యాము, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? మన దగ్గర స్కిల్ అనేటువంటిది ఉండాలి. సో స్కిల్ చెప్పాను, వచ్చేటువంటి స్టూడెంట్స్ అట్లీస్ట్ బ్యాంక్ లోన్ సంథింగ్ తీసుకోండి. రెండవది, నెలకి ఒక $1000 చొప్పున వాళ్ళకి ఖర్చు అవుతాయి అన్నప్పుడు వాళ్ళ ఫాదర్ అన్నా పంపించాలి, వాళ్ళ మదర్ అన్నా పంపించాలి, లేకపోతే బ్యాంకులో లోన్ అన్నా తీసుకోవాలి. ఈ 3 కాకపోతే టీచింగ్ అసిస్టెంట్ అని చెప్పేసి యూనివర్సిటీలో అఫీషియల్గా 20 గంటలు పనిచేయచ్చు, 20 hours అఫీషియల్గా పనిచేసేయచ్చు. అలా పనిచేయండి. అలా పనిచేసి డాక్యుమెంట్స్ మొత్తం మెయింటైన్ చేయండి. అంతేగాని అమెరికా అడుగు పెట్టిన నెక్స్ట్ మినిట్ ఏదో ఒక పని చేసుకొని బతికేద్దాము అనే పరిస్థితి మాత్రం వద్దు. ఎందుకంటే మీరు స్టూడెంట్గా అమెరికాకు వస్తున్నారు. స్టూడెంట్ అంటే ఏంటి? చదువుకోవటం కోసం వస్తున్నారు. అదే మీ ప్రైమరీ గోల్. అది పెట్టుకోవాలి. అంతేకాకుండా మనం ఏదో చేద్దాము అనేటువంటి ఆలోచనతో వచ్చారు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఇబ్బందులు అనేవి ఉంటాయి. సో కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఏ విధంగా, అంటే ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ విషయం ఎలా ఉంటే వచ్చే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే గైడ్లైన్స్ ఏంటి? వచ్చే స్టూడెంట్స్కి రావద్దని రమ్మనే నేను చెప్తున్నాను. 2018లో 43,000 మందికి వీసాలు ఇష్యూ చేశారు ఇండియా నుంచి. 2023 వచ్చేసరికి అది ఆల్మోస్ట్ లైక్ 131,000 వీసాలు ఇష్యూ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు డిహెచ్ఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, యుఎస్ గవర్నమెంట్ వెబ్సైట్లో క్లియర్గా ఉన్నది. అంటే 3 రెట్లు వీసాలు పెరిగాయి, డెఫినెట్గా పెరిగాయి. సో కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు స్కిల్స్ నేర్చుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ స్కిల్, నోబడీ ఈజ్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్, నోబడీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. మీ దగ్గర స్కిల్ ఉన్నది అంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీ దగ్గర స్కిల్ లేకపోతే ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు. సో కాబట్టి స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఏ స్కిల్ డెవలప్ చేసుకోవాలనేది మీ ఇష్టం. ఇప్పుడు సపోజ్ ఇవాళ డిమాండ్ ఏముంది? డేటా సైన్స్కి డిమాండ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే మెషిన్ లెర్నింగ్, సంథింగ్ లైక్ దిస్. వీటిలో ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్తో కూర్చొని మాట్లాడండి. ఎక్స్పీరియన్స్ పర్సన్తో కూర్చొని మాట్లాడి మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీ అందరికీ తెలుసు కదా, వారంలో 1 రోజు 2 రోజులు క్లాసెస్ ఉంటాయి. రిమైనింగ్ టైం అట్లీస్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారము Day 1 CPTకి మాత్రం రాకండి. Day 1 CPT అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి అతి త్వరలో. అది చాలామందికి తెలియదు. 100% క్యాన్సిల్ అయిపోతాయి. Day 1 CPT అనేటువంటిది మాత్రం ఎవరు ఎంకరేజ్ చేసినా కూడా దయచేసి రావద్దు. ప్రధానంగా ఇక్కడ ఇటు స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్కి కూడా అవేర్నెస్ అనేది ఎంతో అవసరం. సో ముఖ్యంగా పిల్లలు ఏంటంటే, పేరెంట్స్ పిల్లలు కోరుకునేటప్పుడు సరే వెళ్ళని చేయని అనే ధోరణిలో ఉండొచ్చు. మీరు అన్నట్టుగా ఒకసారి ఉన్నా లేకపోయినా బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకొని కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో మీరు పేరెంట్స్కి ఇచ్చే సజెషన్స్ ఏంటి?
ఇక్కడ వెరీ సింపుల్ అండి. ఇక్కడ పేరెంట్స్, నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు కూడా మనం వాళ్ళు అడగాల్సిన ఒకటే ఒక క్వశ్చన్. అమెరికా వెళ్ళటానికి ఒక 40 లక్షల రూపాయలు ఫీజులు ఖర్చు అవుతాయి, ఇంకొక 20 లక్షల రూపాయలు అదర్ ఎక్స్పెన్సెస్ ఖర్చు అవుతాయి. టోటల్గా ఒక 50-60 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ 50-60 లక్షల రూపాయలు ఎవరు ఇస్తున్నారు? వాళ్ళ ఫాదర్ కానీ, వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ బ్యాంకర్ కానీ, ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి అప్పు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఆ పిల్లవాడు అంటే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ హౌ దే ఆర్ గోయింగ్ టు రిటర్న్ దట్ మనీ బ్యాక్ టు దెమ్, డబ్బులు ఎలా తిరిగిస్తారు అనేటువంటిది అనుకున్నారనుకోండి. నేను ఉద్యోగం చేసి ఇస్తాను అంటారు. ఓకే, ఉద్యోగం చేసే వాటిలో ఎవరైనా అదే పని మాట్లాడతారు. అమెరికాలో ఉద్యోగం చేయటానికి మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ ఏమిటి? ఒక్క స్కిల్ చెప్పండి చాలు. నేను ఆ ఒక్క స్కిల్ లేకపోవటం వల్ల అమెరికా జనాలు వాళ్ళు చాలామంది ఏంటంటే పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ పిల్లవాడు అమెరికా వెళ్ళిపోయాడు, మన పిల్లవాడు వెళ్ళాలి, ఇంకోటి కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. ఆ కంపారిజన్తో బిగ్గెస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పంపించొద్దని నేను చెప్పట్లా, పంపించేటప్పుడు యూ షుడ్ క్లారిఫై. నువ్వు అమెరికా వెళ్తున్నావు, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నావు, నువ్వు సెటిల్ అవ్వాలి అంటే నువ్వు డిపెండెంట్ మీద ఉండకూడదు అనేటువంటిది ఫస్ట్ వాళ్ళకి క్లారిటీ చెప్పాలి. ఆ క్లారిటీ అనేటువంటిది వాళ్ళకి వచ్చేసింది అనుకోండి, వాడు తప్పు చేయడు అంటే ఖచ్చితంగా కష్టపడి చదువుతాడు. చదివిన తర్వాత అమెరికాకి స్కిల్డ్ పర్సన్ కావాలి ఖచ్చితంగా. అమెరికాలో స్కిల్డ్ పర్సన్స్ లేరా అంటే కొత్త టెక్నాలజీస్ నేర్చుకునే వాళ్ళు చాలా లేరు. ఇప్పుడు మేము పనిచేసే టీంలో ఉన్నారు, ఎవ్వరూ కూడా మా టీంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోరు. మా చేసే పని అదైనప్పటికీ డేటా సైన్స్ నేర్చుకోరు. ఎందుకంటే ఏం నేర్చుకుంటాము అనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇవాళ యంగ్స్టర్స్ వాళ్ళు రెడీ టు లెర్న్, నేర్చుకోవాలి. ఆ స్కిల్ నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది, వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోతారు. ఆ స్కిల్ నేర్చుకోకపోతే దెన్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుందన్నమాట వాళ్ళకి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సింహ గారు 1% ఈజ్ లక్, 1% ఈజ్ లైక్ హార్డ్ వర్క్, 98% ఏంటో తెలుసా మీకు? నెవర్ గివింగ్ అప్. ఒక టాస్క్ మనం సక్సెస్ అవ్వాలి అంటే 1%, 98% మనం వదిలిపెట్టకూడదు. ఒక టెక్నాలజీ మనం నేర్చుకుంటున్నామంటే పర్ఫెక్ట్గా నేర్చుకుందాం, అంతేగాని ఏదో చిన్నగా 4 ఇలా క్లిక్కులు కొట్టేస్తే నాకు డబ్బులు వచ్చేస్తాయి అనే రోజులు మాత్రం పోయాయి. ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తెలియాలి. మనకు ఒక విజన్ డెవలప్ కావాలి. ఆ విజన్ ఏంటి అంటే 2 ఇయర్స్ తర్వాత నాకు ఈ జాబ్ రావాలి. అది పేరెంట్స్ చెప్పాలి, వాళ్ళ ప్రొఫెసర్స్ చెప్పాలి, నా వాళ్ళు చెప్పాలి, మీడియా చెప్పాలి. ఇవన్నీ మనం చేయగలిగిన రోజు 100% స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ సక్సెస్. రైట్. సో ట్రంప్ అనే విషయానికి వచ్చేసరికి ఇటు ఇండియా యాంగిల్లో కూడా మీడియాలో కూడా చాలా ప్రాధాన్యత పెరిగింది. అమెరికా ఎలక్షన్సే కానీ అమెరికాలో మన వాళ్ళు వచ్చి ఎక్కువ మంది సెటిల్ అవ్వడం వలన కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్. సో ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి మన క్రౌడ్ కూడా చూసినట్లయితే చాలా ర్యాపిడ్గా పెరుగుతూ ఉండటం. సో మీడియా కాన్సన్ట్రేషన్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. సో ట్రంప్ను కూడా ప్రొజెక్ట్ చేసే క్రమంలో మీడియా అంతా కూడా మనకి ఇండియాలో మనం చూసినట్లయితే ట్రంప్ అంటే ఇమిగ్రేషన్ కోణం వచ్చేసరికి ఒక రకంగా వ్యతిరేకంగా ప్రొజెక్షన్ జరుగుతుంది. మరొక విధంగా వేరే పోలరైజేషన్గా పొలిటికల్ పోలరైజేషన్లో ఇంకో రకంగా ప్రజెంట్ చేస్తున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే మొన్న ఎలక్షన్స్లో ఇండో అమెరికన్స్ ఓటింగ్ విషయానికి వచ్చేసరికి 65% ఆఫ్ ద ఇండియన్స్ ట్రంప్కి పాజిటివ్గా ఓటింగ్ జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఈ క్రమంలో ట్రంప్ని ఈ నెగిటివ్ కోణం అనేది ఎందుకు ఎక్కువగా ఇండియా మీడియాలో ప్రబలుతుంది, అదేవిధంగా ఇక్కడ ఓటింగ్ వచ్చేసరికి అదే ఇండో అమెరికన్స్ ఓటింగ్ ఎక్కువ పాజిటివ్గా కనిపిస్తుంది, ఎందుకు ఈ అన్బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది? చాలా మంచి క్వశ్చన్ సింహ గారు. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి, మీ ఇంటికి ఎవరు రావాలో ఎవరు రాకూడదో ఎవరు నిర్ణయిస్తారు? మీరు నిర్ణయించుకుంటారు, అంతే కదా. మీ ఇంటికి నేను రావాలో మీరు నిర్ణయించుకుంటారు. అట్లానే అమెరికాలోకి ఎవరు రావాలో ఎవరు రాకూడదో నిర్ణయించుకునేది అమెరికానే, ఫస్ట్ స్టెప్. అండ్ రెండవది ఏమవుతుంది, ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ ట్రంప్ అది రకరకాల వచ్చేస్తున్న పదాలు నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ట్రంప్ అనేటువంటి వ్యక్తి అమెరికాకి ప్రెసిడెంట్. అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికాకి మంచి చేస్తాడు కానీ ఇండియాకి చేయడు. అంటే ఇండియాని నేను టార్గెట్ చేయట్లేదు, ప్రపంచంలో మిగతా కంట్రీలకి ఏమీ బెనిఫిట్ చేయడు. సో కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, అమెరికన్స్కి బెనిఫిట్ గురించి ఆలోచిస్తారు. అది ఫస్ట్ థింగ్. 200 సంవత్సరాల నుంచి అమెరికా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్.
అమెరికాలో అందరూ ఇమిగ్రెంట్సే, బయట నుంచి వచ్చిన వాళ్ళే, ఏదో 5% తప్పించి. అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 100 ఇయర్స్ ముందు వచ్చారు, 200 ఇయర్స్ ముందు వచ్చారు అంత వాళ్ళు. వచ్చిన తర్వాత 1975 నుంచి చూడండి, 1975 నుంచి డాక్టర్స్ వచ్చారు. ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా 42% ఆఫ్ అమెరికన్ డాక్టర్స్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. మరి వాళ్ళు ఎవ్వరి మీద కూడా ఒక కత్తి పెట్టి పొడవటము, తుపాకీ పెట్టి చూపించడము చేయలేదే. ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఎవరూ కూడా అమెరికన్స్ ఉద్యోగాలు తీసుకోలేదు. అమెరికా వాళ్ళు చేసేటువంటి జాబులు వాళ్ళు ఎవ్వరూ తీసుకోలేదు. వాళ్ళు వచ్చి అమెరికాకి హెల్ప్ చేశారు. అదేవిధంగా 90s నుంచి ఐటీ వాళ్ళు వచ్చారు, మాలాంటి వాళ్ళు ఐటీ వాళ్ళు వచ్చారు. వచ్చేసి వాళ్ళు అగైన్ వాళ్ళు ఐటీ జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ మీద కూడా ఏమీ లేదు కదా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2008 నుంచి 2009 నుంచి 2010 అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అయింది అంటే అమెరికాలో కూడా చదువుకోనటువంటి వాళ్ళు, తెలివితేటలు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు? ఏ హోటల్లోనో, ఏ మోటల్లోనో, ఏ గ్యాస్ స్టేషన్లోనో ఎక్కడో పనిచేసుకుంటారు. ఈ వచ్చిన డాక్టర్స్ కానీ, ఈ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఏ రోజైనా సరే ఆ పనులు చేశారా? చేయలేదు. ఈ 2014 తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆ జాబులు చేయడం బిగించేశారు. అంటే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి జాబులు తీసుకోవడం, మన వాళ్ళు తీసుకోవడం, లాక్కోవడం బిగించేశారు. దాంతో ఇమిగ్రేషన్ అనేటువంటిది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే అమెరికా వాళ్ళకి జాబ్స్ రావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్. జాబ్ లేకపోయేసరికి ఏమైపోయింది? కష్టమైపోతుంది. దానివల్ల ఇప్పుడు మనం చూద్దాం, లైక్ అమెరికా ఎలక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ ఎ బిగ్ మెజారిటీతో ట్రంప్ గెలిచారు. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా మేజర్ ఇష్యూ ఇమిగ్రేషన్ అనేది ఒకే ఒక పాయింట్, సింగిల్ పాయింట్ ఎజెండా మీద గెలవడం జరిగింది. ఎందుకు గెలవడం జరిగింది అంటే రీజన్ ఇదే. ఖచ్చితంగా అమెరికన్ జాబ్స్ మనం తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నాను? నేను ఒక స్టూడెంట్ వీసాగా అమెరికా వస్తున్నాను. నేను రాస్తాను, ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐ వాంట్ టు స్టడీ సంథింగ్ అని వస్తాను. వచ్చిన రోజు నుంచి నేను ఏం చేస్తున్నాను? ఏదో పిచ్చి జాబ్ చేస్తున్నాను. ఇది చేస్తున్నానంటే చేయటం తప్ప రైటా నేను మాట్లాడట్లేదు. ఖచ్చితంగా తప్పేది 100%. అది యూనివర్సిటీలోనో లేకపోతే యూనివర్సిటీలో ఒక ప్లేస్లోనో 20 గంటలు మాత్రమే పనిచేయాలి. అమెరికా డెవలప్ అయింది, అమెరికా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ ఒకే ఒక్క రీజన్, మనిషిని మనిషిగా గౌరవించటం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, మేము రోడ్డు మీద వెళ్తుంటాము, ఒక బ్లాక్ ఇంకోళ్ళకంటే హే హౌ ఆర్ యూ డూయింగ్ టుడే, హౌ ఈజ్ యువర్ డే అని చెప్పి రెస్పెక్ట్గా మాట్లాడతాం. అమెరికా డెవలప్ అవుతుందంటే అది ఫస్ట్ రీజన్. రెండో రీజను, అర్ధరాత్రి 12 గంటలకి స్టాప్ బోర్డు కనపడితే కారు కంప్లీట్గా ఆగిపోయి మేము వెళ్తాం. ఎందుకంటే రూల్స్ పాటించాలి. అమెరికా వచ్చేటువంటి పేరెంట్స్కి నేను చెప్తున్నాను, అమెరికా పంపించే మీ పిల్లలకి ఒకటి చెప్పండి, రూల్స్ పాటించమని చెప్పండి. అమెరికాలో రూల్స్ పాటించినంత వరకు మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. రూల్స్ పాటించకపోతేనే మనకి సమస్యలన్నీ స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి రూల్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి ట్రంప్ కానీ ఇటు బైడెన్ కానీ చూసినట్లయితే రీసెంట్గా బైడెన్ ఫ్యూ డేస్ బ్యాక్ కొత్త రూల్ని తీసుకొచ్చారు. ఏదైతే H1B వీసా విషయంలో కొన్ని చేంజెస్ని, మోడిఫికేషన్స్ని చేస్తూ తీసుకొచ్చారు. సో ఆ వెసులుబాటు అనేది ఇటు స్టూడెంట్స్కి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది అనేది కూడా అక్కడ కనిపిస్తుంది. సో ఈ విషయాన్ని మీరు ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు? ఖచ్చితంగా అది ఫైనల్ ఆర్డర్స్ వచ్చేసాయి. ప్రాబబులీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్ ఫ్రమ్ 17th or 18th, 30 days నేను వచ్చింది కాబట్టి 30 daysలో వచ్చే అవకాశం. డెఫినెట్గా ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే సంబడి నీడ్ టు ఫైల్ H1. హీ వాంట్స్ టు గెట్ ఏ జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చిన తర్వాత H1 ఫైల్ చేయడమో లేకపోతే ఇంకోటో ఉంటుంది. జాబ్ రానంత వరకు నేను ఇందా మీకు చెప్పింది అదే, మీ దగ్గర స్కిల్ ఉంటే ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మీ దగ్గర స్కిల్ లేకపోతే ప్రపంచంలో ఎవరు మీకు హెల్ప్ చేయలేరు. సో కాబట్టి మన దగ్గర స్కిల్ ఉండి ఒక పెద్ద కంపెనీ హైర్ చేస్తుంది అనుకోండి, ఆ F1 to H1 కన్వర్షన్ కొంచెం ఈజీగా అయిపోయింది. దట్ షుడ్ బి అడ్వాంటేజ్. ఎవరికి అడ్వాంటేజ్? మన దగ్గర స్కిల్ ఉంటేనే మనకి అడ్వాంటేజ్. కాబట్టి నేను మొదటి నుంచి చెప్తుంది, స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. స్కిల్స్ని డెవలప్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఇవన్నీ అడ్వాంటేజెస్. ప్లస్ ఇంకొకటి, అమెరికా నీడ్ స్కిల్డ్ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 100% స్కిల్ పర్సన్ కావాలి. మీ దగ్గర స్కిల్ ఉంటే అమెరికా మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోదు. ఖచ్చితంగా అమెరికాలో మీరు ఉంటారు. ఎస్, దట్స్ వాల్యూడ్ ఆన్సర్.
వికృతి గారు. సో చాలా బాగా చెప్పారు. అండ్ మనం చూసినట్టయితే ఓవరాల్గా మనకి ఈ ఇష్యూస్లో ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఆయన చెప్పింది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది కూడా చాలా భారీ ఎత్తున ప్రచారం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని ఇల్లీగల్ పీపుల్ని డిపోర్ట్ చేస్తామనే టార్గెట్లో ఆయన ఉండటం, ఆయన ప్రకటించడం, దానికి అనుగుణంగా ఆల్రెడీ కార్యాచరణ కూడా ఆయన మొదలుపెట్టడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ క్రమంలో 18,000 నుంచి చేంజ్ ఇంతమంది ఇండియన్స్ కూడా ఇందులో ఉన్నారు ఈ లిస్ట్లో అనేది ఉంది. సో వీరి పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది? అది న్యూస్ చూస్తున్నామండి. 18,000 వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఇండియన్స్ డిపోర్ట్ అవుతారు అనేటువంటిది ఉంది. అంటే ఇక్కడ ఒక్కటే అండి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు, సపోజ్ మీరు అమెరికా వచ్చారు, మీ పేరెంట్స్ అమెరికా వచ్చారు, వస్తే మీరు ఏం చేస్తారు? వాళ్ళని ఎయిర్పోర్ట్కి మీరు వెళ్ళి పికప్ చేసుకొచ్చి మీ ఇంట్లో ఉంచుకొని వాళ్ళకి ఫుడ్ అన్నీ మొత్తం సమస్తం మీరు, అంటే దే ఆర్ నాట్ లయబుల్ టు ద కంట్రీ మీద వాళ్ళు డిపెండ్ అవ్వట్లేదు. సో వాళ్ళు వెంటనే అయిపోగానే 6 months వీసా ముందే వాళ్ళని మీరు పంపించేస్తారు, మళ్ళీ అవసరమైతే మళ్ళీ వస్తారు. ఇది జరుగుతుంది. 90% ఆఫ్, ఐమ్ యూజింగ్ దట్ వర్డ్ అగైన్, 90% ఆఫ్ ఈ పేరెంట్స్, అంటే మనం పిలిచామనుకోండి పేరెంట్స్, వాళ్ళు వస్తారు, ఆ స్టిపులేటెడ్ టైంలో ఉంటారు, వాళ్ళ కంట్రీకి బర్డెన్ మాత్రం కారు. మనం ఒక ఎఫిడవిట్ ఇస్తాము ఒక విజిటింగ్ వీసా తీసుకునేటప్పుడు. ఆ ఎఫిడవిట్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళకి అయ్యే ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కూడా మేమే పే చేస్తామని ఎఫిడవిట్ రాసిస్తాం. సో కాబట్టి ఈ విజిటింగ్ వీసా మీద వచ్చేటువంటి వాళ్ళు ఎవరూ కూడా అమెరికాకి బర్డెన్ కారు. ఎవరు బర్డెన్ అవుతారు అంటే, ఈ విజిటింగ్ వీసా మీద అమెరికా వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు 6 నెలల తర్వాత వెళ్ళరు. ఇక అసలు వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఉండి ఏం చేస్తారు? ఒక హోటల్లోనో మోటల్లోనో బేబీ సిట్టింగ్లో ఏవో చేసేసుకొని నెలకి ఒక $3,000 $4,000 ట్యాక్స్ లేకుండా 25 సంవత్సరాల నుంచి 30% ట్యాక్సెస్ పే చేస్తాం. మనం ఒక ఐటెం కొనుక్కున్నామంటే ఒక వాల్మార్ట్కి వెళ్తే మనం ట్యాక్స్ పే చేస్తాం. సో ఈ దేశంలో ట్యాక్స్లు పే చేస్తున్నాం, మీరు కానీ నేను కానీ. వాళ్ళు ఒక్క పైసా కూడా ట్యాక్స్ పే చేయకుండా డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బుల్ని ఇల్లీగల్ రూపంలో, ఎందుకంటే బ్యాంకులు ఉండవు కదా, బ్యాంక్ అకౌంట్ ఉండదు కదా, కాబట్టి ఏం చేస్తారు? ఇల్లీగల్ రూపంలో వాళ్ళు డబ్బులు పంపిస్తారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఎక్స్ వెళ్ళారనుకోండి, ఆ ఎక్స్ ఇండియాలో ఎక్కడో డబ్బులు ఇస్తారు. ఆ ఎక్స్ ఎవరు? టెర్రరిస్ట్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. అందుకని ఏమంటున్నాడు ట్రంప్, ఓకే అది కుదరదు, మీరు వెళ్ళిపోవాల్సిందే అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మీకు ఒక స్టాటిస్టిక్స్ చెప్తే ఆశ్చర్యపోతారు. అలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇండియాలో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళే. అంటే చిట్ ఫండ్ కంపెనీ పెట్టి అది బ్యాంక్రప్సీ ఫైల్ చేసి వాళ్ళు దివాలా తీసేసి అక్కడ ఫైనాన్షియల్ ప్రెషర్ తట్టుకోలేక ఎవరికో కొంచెం డబ్బులు ఇచ్చేసేసి ఇట్లా వచ్చేసినటువంటి వాళ్ళే. 100కి ఇప్పుడు మీరు చెప్పే 18,000 మందిలో దాదాపుగా 90% మంది ఇండియాలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని అమెరికా వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు తిరిగి వెళ్ళలేరు. వెళ్తే అక్కడ ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండలేరు, ఇక్కడ ట్యాక్సెస్ కట్టరు అంటే అర్థం ఏంటి? వాళ్ళు కంట్రీకి లయబుల్ అయిపోయారు. ఇప్పుడు ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఒక ఇండియా గురించి మాట్లాడట్లేదు. దాదాపుగా 2 కోట్ల మంది, దాదాపు ఇంతమంది ఇల్లీగల్స్ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ గోస్ టు హొండరస్, సెకండ్ ప్లేస్ మెక్సికో, థర్డ్ ప్లేస్ ఇంకో కంట్రీ, ఫోర్త్ ప్లేస్ ఇంకో కంట్రీ. ఇండియా ప్రాబబ్లీ 7th ప్లేస్లోనో 8th ప్లేస్లోనో ఉంది. సో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు, ఎక్స్క్లూజివ్లీ ఇండియాని మాత్రం కాదు. కాకపోతే ఇక్కడ అమెరికాలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఈ టెక్నాలజీ పెరగడం వల్ల ఏమైపోయినాయి? జాబ్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఆ తగ్గిపోవడం వల్ల ఏమైపోయింది? ప్రతి ఒక్కరికి ఒక జాబ్ కావాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇది హైలైట్ అయిపోయేసి ఇలా జరుగుతుంది అన్నమాట. ఈ సిచ్యువేషన్ వల్ల అంటే మెయిన్గా ఇటు ట్రంప్ కానీ అటు ఇండియన్స్ భావిస్తున్న విధానం వల్ల కానీ, సో ఆ గ్యాప్ అనేది, ఒక స్పేస్ అనేది కనిపిస్తుంది. ఇదేదో ఒక అన్యాయం జరుగుతున్నట్టుగా, ఒక తప్పు జరుగుతున్నట్టుగా. సో హౌ టు అండర్స్టాండ్ పీపుల్ బెటర్ వేలో అండర్స్టాండ్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు ట్యాక్స్ పే చేయని వాళ్ళని మాత్రమే అనేది ట్రంప్ చెప్పింది. బట్ వెళ్తూ ప్రచారంలో ఉన్నది ఏముందంటే అందరినీ డిపోర్ట్ చేస్తున్నారు అనే విధంగా, అంటే ఈవెన్ హూ ఆర్ లీగల్లీ ఇమిగ్రెంట్స్
ఆర్ లీగల్లీ నాన్ ఇమిగ్రెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా అదే భ్రమలో ఉండాల్సిన పరిస్థితి ఒక ప్రచారం ద్వారా జరుగుతుంది. అది కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నాకు తెలిసి అటువంటి ప్రచారం లేదు. బట్ వేరే వేరే సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ థంబ్నెయిల్స్ పెట్టి హడావుడి వలన కూడా ఈ రకంగా జరుగుతుంది. సో దీన్ని ఏ రకంగా మీరు అనాలిసిస్ చేస్తారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఆలోచించాల్సింది ఇల్లీగల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇల్లీగల్ అంటే అర్థం ఏంటి? డాక్యుమెంట్స్ ఉండవు వాళ్ళ దగ్గర. ఒకటి, వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు, చేసే పర్పస్ వేరు, చేస్తున్న పని వేరు. డబ్బులు ఇల్లీగల్గా సంపాదిస్తూ ఉంటారు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు, లైక్ దిస్ వీళ్ళందరూ. అంతేగాని హోల్ థింగ్లో అసలు నాకు ఎందుకు ఇండియాలో వాళ్ళు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. అమెరికాలో లీగల్గా వచ్చినటువంటి ఎవరినైనా సరే తప్పు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని డిపోర్ట్ చేసిన వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి. మొన్న ఒక ఇద్దరు అమ్మాయిలు షాప్ లిఫ్టింగ్ కేసు, అది తప్పే. వాళ్ళు అమెరికాలో ప్రతిదీ కెమెరాలు ఉంటాయి, రికార్డింగ్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి, అయినా వాళ్ళు తప్పు చేశారు, పట్టుబడ్డారు. వాళ్ళని కూడా డిపోర్ట్ చేయలేదే. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, హెక్కన్సెక్లోనే ఉన్నారు. వాళ్ళని కూడా డిపోర్ట్ చేయలేదే. లీగల్గా వచ్చి ఏదో తప్పు జరిగింది, దానికి ఏదో పనిష్మెంట్ ఇస్తారు, ఏదో చేస్తారు, అయిపోయింది, దట్ డీల్ ఈజ్ ఓవర్. అంటే డిపోర్ట్ చేసేంత తప్పు కాదు అది, ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఒకటి. సో కాబట్టి డిపోర్ట్ ఎవరిని చేస్తున్నారు? డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఉండాల్సిన టైం కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు. ఇందుకు చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మీకు హైదరాబాద్లో తీసుకున్నారనుకోండి, మొన్న ఎప్పుడో ఒక రికార్డ్స్ స్టాటిస్టిక్స్లో దాదాపుగా ఒక 2-3 లక్షల మంది ఈ పాకిస్తానీస్ వచ్చి ఓల్డ్ సిటీలో ఇల్లీగల్గా ఉంటున్నారట. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యి వాళ్ళందరినీ పట్టుకొని మళ్ళీ మేము పాకిస్తాన్ పంపించేస్తాము అంటే మీరు అప్రిషియేట్ చేస్తారా, అప్రిషియేట్ చేయరా? ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. బికాస్ సెక్యూరిటీ ఇష్యూ లైక్ దిస్. అదే పని ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు. అక్కడ వాళ్ళు చేస్తేనేమో మనం అప్రిషియేట్ చేస్తున్నాము, అదే ట్రంప్ ఇక్కడ ఇల్లీగల్స్ నేను పంపించేస్తాను అంటే మనం మాట్లాడుతున్నాం. ఎలా కుదురుతుంది? దట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ అబ్సల్యూట్లీ. ఏంటంటే లీగల్గా వచ్చే వాళ్ళతో ప్రాబ్లం లేదు, డేటా అంతా క్లియర్గా ఉంటుంది, వాళ్ళ సస్టైన్, వాళ్ళ లివబిలిటీ అంతా కూడా ఆన్ పేపర్, ఇక్కడ ఆన్లైన్ అంతా ఓపెన్ ఉంటుంది. సో ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళు ఏం చేస్తారో కూడా ట్రాకింగ్ ఉండదు. సో ఫైండ్ అవుట్ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు కూడా వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఈ సిస్టంలో వాళ్ళు కనిపించరు. సో దట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఈవెన్ మనకి FBI కానీ సంస్థలకు కూడా ఛాలెంజ్ అవుతుంది. సో క్రైమ్ వైజ్ చూసినా కూడా డెఫినెట్గా దట్స్ అ వెరీ వ్యాలిడ్ థింగ్. ఒక రకంగా చెప్పాలని అంటే అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన సమయం ఏమో అనేది, అంటే బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఈవెన్ వాస్తవం ఏంటనేది గ్రహించాలి. అండర్స్టాండ్ అనేది ఉంది ఆల్రెడీ, బట్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆందోళన చెందకుండా వాస్తవాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి అసలు ఇల్లీగల్ అంటే ఏంటి అనేది బెటర్గా అండర్స్టాండ్ చేసుకుని ముందు వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా ఉందనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఫైనల్గా మీరు ఈ విషయాన్ని కంక్లూడ్ చేసేటప్పుడు ఇకుటి గారు చెప్పండి, స్టూడెంట్స్ అమెరికా అనేది ప్రతి ఒక్కరికి కూడా, ఇండియాలో ఉండే వాళ్ళకి కానీ ఈవెన్ అవుట్ ఆఫ్ అమెరికా ఉండే వాళ్ళందరూ కూడా ఒక రకమైన డ్రీమ్ అనమాట. సో ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునేటప్పుడు ఈ అనేక సందేహాలు ఇవన్నీ కూడా మీరు చాలా క్లారిటీ ఇచ్చారు. సో భవిష్యత్తులో రానున్న వారికి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్కి, వీరందరికీ కూడా భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని అనుకునే విధానంలో వాళ్ళ పేరెంట్స్కి మీరు ఇస్తున్న ఫైనల్ సజెషన్స్. అమెరికా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అమెరికా రావద్దు అని మాత్రం నేను చెప్పట్లేదు, రమ్మనే చెప్తాను. వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంటే టెక్నాలజీ వైజ్ కావచ్చు, ఫైనాన్షియల్ వైజ్ కావచ్చు, రూల్స్ కావచ్చు. మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో మన స్టూడెంట్స్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. లైక్ వాళ్ళు ఏమంటారు, మన ఒక స్విమ్మింగ్లోకి వెళ్ళిపోయి చనిపోయిన కేసెస్ మనం వింటున్నాం. అమెరికాలో రూల్స్ పాటించాల్సిందే, అది ఫస్ట్ థింగ్. నాకు స్విమ్మింగ్ రాదండి, రాకపోతే నేను ఎందుకు దిగాలి స్విమ్మింగ్ పూల్లోకి? ఇలాంటివన్నీ అమెరికాలో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేటువంటిది ముందు మీరు డిసైడ్ చేసుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి పిల్లల్ని. ప్లస్ రౌండ్ ఫైనాన్షియల్గా గోల్ పెట్టండి. నువ్వు 40 లక్షలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్తున్నావు, యువర్ టార్గెట్ ఈజ్ మినిమం ఆ 40 లక్షలు తిరిగి మాకు ఇచ్చేసాయి అని పెట్టండి. అప్పుడు ఏంటంటే వాళ్ళు కష్టపడి చదవడం బిగిన్ చేస్తారు. ఎప్పుడైతే కష్టపడి చదవడం బిగిన్ చేశారో ఖచ్చితంగా సక్సెస్ అనేది వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఎంజాయ్ ద సక్సెస్.
సక్సెస్ ఇచ్చినటువంటి ఆనందాన్ని ప్రపంచంలో ఏ వ్యసనము ఇవ్వదు. కాబట్టి సక్సెస్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్. వచ్చి చాలా విషయాలు ఈరోజు మా స్టూడియోలో పాలు పంచుకొని తెలియపరిచినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఓవరాల్గా చూసినట్లయితే అమెరికా వచ్చే స్టూడెంట్స్ కానీ, అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ కానీ భవిష్యత్తులో మీరందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ వచ్చే వాళ్ళకి ప్రధానంగా రూల్స్ను పాటించడం, అదేవిధంగా వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ ఫీజు విషయాల్లో కానీ ప్రతి విషయంలో కానీ జాగ్రత్త తీసుకుంటూ లీగల్గా బ్యాంకు నుంచి కాలేజీకి వెళ్ళేటట్టు, లేదా మీ అకౌంట్స్ నుంచి కాలేజీకి వెళ్ళేటట్టు, లేదా మీ ఓన్ బ్లడ్ నుంచి కాలేజీకి వెళ్ళేటట్టు, ఇమీడియట్ బ్లడ్ నుంచి వెళ్ళేటట్టుగా ట్రాన్స్పరెంట్గా మీ డీటెయిల్స్ ఉంచుకోవటం. సో భవిష్యత్తులో మీ లీగల్ ఇష్యూస్ అనేవి ఏవి కూడా రాకుండా ఉండేటందుకు ప్రధానంగా ఇవి దోహదపడతాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఓవరాల్గా మీరు కష్టపడి పనిచేయడానికి, కష్టపడి చదువుకోవడానికి, స్మార్ట్గా హార్డ్గా వర్క్, బీ స్మార్ట్ అండ్ వర్క్ హార్డ్ అనే పాలసీతో మెర్జ్ అవ్వాలి అనుకుంటే అమెరికా ఎప్పుడు ఆపర్చునిటీ కంట్రీ అనేది ఆయన మాటల్లో తెలియపరచడం జరిగింది. సో ఖచ్చితంగా అమెరికా వచ్చి మీ కళల్ని, డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఈ మార్గాల్ని ఖచ్చితంగా పాటించాలి అని ఆయన మాటల్లో తెలియపరచడం జరిగింది. దిస్ ఈజ్ సింహ సైనింగ్ ఆఫ్.